మాండలిక భాషలకు సంబంధించి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో వచ్చినటువంటి బిట్లన్నీ గురించి అన్నీ చెప్తున్నానండి. ఒకసారి అక్కడ ఏ ఇయర్కి సంబంధించిన బిట్లు అనేవి కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. 1994 నుంచి 2006 వరకు డిఎస్సిలో వచ్చిన బిట్స్ అండి ఇవన్నీ కూడాను. ప్రామాణిక భాషకు మరి ఒక పేరు. ఆప్షన్ ఏ కావ్య భాష, ఆప్షన్ బి శిష్ట వ్యవహారిక భాష, ఆప్షన్ సి అధికార భాష, ఆప్షన్ డి మాతృభాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శిష్ట వ్యవహారిక భాష. ప్రామాణిక భాషకు మరి ఒక పేరు శిష్ట వ్యవహారిక భాష. నెక్స్ట్, వ్యవహారిక వాదాన్ని సమర్థిస్తూ గ్రామ్యమా గ్రాంధికమా అనే వ్యాసం రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆప్షన్ బి మల్లాది సుబ్బమ్మ, ఆప్షన్ సి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి, ఆప్షన్ డి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. వ్యవహారిక వాదాన్ని సమర్థిస్తూ గ్రామ్యమా గ్రాంధికమా అనే వ్యాసం రాసిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. నెక్స్ట్, చాందా జిల్లాలోని తెలుగు కోమట్లు మాట్లాడే మాండలికం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కామటి, ఆప్షన్ బి వడరి, ఆప్షన్ సి కామ్య, ఆప్షన్ డి దాసరి బెడారి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దాసరి బెడారి. చాందా జిల్లాలోని తెలుగు కోమట్లు మాట్లాడే మాండలిక భాష దాసరి బెడారి. నెక్స్ట్, నీచ పాత్రలకు మొదటిసారిగా వ్యవహారిక భాషను ప్రయోగించిన వేదం వెంకటరాయ శాస్త్రి గారి తెలుగు నాటకం ఏది? ఆప్షన్ ఏ నాగానందం, ఆప్షన్ బి కృష్ణపాండవీయం, ఆప్షన్ సి భామాకలాపం, ఆప్షన్ డి హర్షవిలాసం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నాగానందం. నీచ పాత్రలకు మొదటిసారిగా వ్యవహారిక భాషను ప్రయోగించి వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసినటువంటి తెలుగు నాటకం నాగానందం. నెక్స్ట్, ఇతర దేశాలలోని బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు 4-5 భాషలు నేర్చుకోవాలని ఆశించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి జాకీర్ హుస్సేన్, ఆప్షన్ సి మున్షి, ఆప్షన్ డి లాల్ బహదూర్ శాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. ఇతర దేశాల్లో బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలని ఆశించిన వారు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, రిచర్డ్ అండ్ ఓగ్డెన్ చెప్పిన భాషకు గల 2 ప్రయోజనాలు. రిచర్డ్ అండ్ ఓగ్డెన్ చెప్పిన భాషకు గల 2 ప్రయోజనాలు. ఆప్షన్ ఏ వైయక్తిక మరియు సామాజిక ప్రయోజనం, ఆప్షన్ బి తాత్కాలిక మరియు శాశ్వత ప్రయోజనం, ఆప్షన్ సి అల్ప మరియు అధిక ప్రయోజనం, ఆప్షన్ డి సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సాంకేతిక మరియు ఉద్దీపన ప్రయోజనం. నెక్స్ట్, గుణములచే ఏర్పడే రీతి కావ్యానికి ఆత్మ అని, అలంకారాల కావ్యానికి సౌందర్య పోషకాలని చెప్పిన అలంకారికుడు ఎవరు? ఆప్షన్ ఏ వామనుడు, ఆప్షన్ బి ఆనందవర్ధనుడు, ఆప్షన్ సి దండి, ఆప్షన్ డి అభినవగుప్తుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వామనుడు. గుణములచే ఏర్పడే రీతి కావ్యానికి ఆత్మ అని, అలంకారాల కావ్యానికి సౌందర్య పోషకాలని చెప్పిన అలంకారికుడు వామనుడు. నెక్స్ట్, భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రపంచ భాషలు ఎన్ని? భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రపంచ భాషలు ఎన్ని? ఆప్షన్ ఏ 2967, ఆప్షన్ బి 2697, ఆప్షన్ సి 2796, ఆప్షన్ డి 2976. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2796. భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రపంచ భాషలు 2796. నెక్స్ట్, రమణీయార్థ ప్రతిపాదక శబ్దములే కవిత్వం అన్న లాక్షణికుడు ఎవరు? ఆప్షన్ ఏ మమ్ముటుడు, ఆప్షన్ బి భామహుడు, ఆప్షన్ సి జగన్నాథ పండితురాయలు, ఆప్షన్ డి విశ్వనాథుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జగన్నాథ పండితరాయలు. రమణీయార్థ ప్రతిపదార్థక శబ్దములే కవిత్వం అన్న లాక్షణికుడు జగన్నాథ పండితరాయలు. నెక్స్ట్, పరభాష ద్వారా బోధన అంటే సోపానం లేని సౌధం లాంటిదని చెప్పినవాడు ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రుడు, ఆప్షన్ బి కేఎం మున్షి, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి అరవిందుడు. సో ద ఆన్సర్ ఈజ్ రవీంద్రుడు. నెక్స్ట్, క్రీస్తు శకం
ఈ శతాబ్దాన్ని నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం ఈ శతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. సో ఆప్షన్ ఏ 11వ శతాబ్దం, ఆప్షన్ బి 6వ శతాబ్దం, ఆప్షన్ సి 5వ శతాబ్దం, ఆప్షన్ డి 10వ శతాబ్దం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 6వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ ఏది? ఆప్షన్ ఏ 344వ అధికరణ, ఆప్షన్ బి 354వ అధికరణ, ఆప్షన్ సి 346వ అధికరణ, ఆప్షన్ డి 345వ అధికరణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 345వ అధికరణ. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ అధికరణ 345వ అధికరణ. నెక్స్ట్, భాషకు మూలం ఏది? భాషకు మూలం ఏది? ఆప్షన్ ఏ పదం, ఆప్షన్ బి ధ్వని, ఆప్షన్ సి వాక్యం, ఆప్షన్ డి అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ధ్వని. భాషకు మూలం ధ్వని. నెక్స్ట్, మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం. ఆప్షన్ ఏ డింగ్ డాంగ్ వాదం, ఆప్షన్ బి పూపూవాదం, ఆప్షన్ సి ధ్వన్యనుకరణ సిద్ధాంతం, ఆప్షన్ డి ధాతుజన్యవాదం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డింగ్ డాంగ్ వాదం. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించినటువంటి భాషావాదం డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్, పరభాషా మాధ్యమంలో విద్యా బోధన సోపానాలు లేని సౌధం లాంటిది అని అన్నవారు ఎవరు? ఆప్షన్ ఏ బంకీచంద్ర చటర్జీ, ఆప్షన్ బి శంకరంబాడి సుందరాచార్యులు, ఆప్షన్ సి ఠాగూర్, ఆప్షన్ డి వందే మాతరం రామచంద్రరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఠాగూర్. పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానం లేని సౌధం లాంటిది అన్నవారు ఠాగూర్. నెక్స్ట్, వేదం వెంకటరాయ శాస్త్రి మొదటిసారి పాత్రోచిత భాషను ప్రవేశపెట్టిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ నాగానందం, వాగానందం, ఆప్షన్ బి మాలపల్లి, ఆప్షన్ సి భావానందం, ఆప్షన్ డి నాగానందం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాగానందం. జిడ్డు కృష్ణమూర్తిని అనుసరించి విద్య. ఆప్షన్ ఏ మనిషిని మనిషిగా మార్చగలిగిన సాధనం, ఆప్షన్ బి విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలు పురికొల్పే సాధనం, ఆప్షన్ సి మానవీయత ఔన్నత్యాన్ని గుర్తించే సాధనం, ఆప్షన్ డి వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనలు పురికొల్పే సాధనం. నెక్స్ట్, మాండలికాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ చెమ్స్కీ, ఆప్షన్ బి మార్క్స్ ముల్లర్, ఆప్షన్ సి గొడవర్తి సూర్యనారాయణ, ఆప్షన్ డి భద్రరాజ కృష్ణమూర్తి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మార్క్స్ ముల్లర్. మాండలికాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు మార్క్స్ ముల్లర్. నెక్స్ట్, భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వాడు ఎవరు? భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ యాస్కాచార్యుడు, ఆప్షన్ బి గార్గి, ఆప్షన్ సి ఎలెన్ గార్డనర్, ఆప్షన్ డి కాత్యాయనుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యాస్కాచార్యుడు. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వాడు యాస్కాచార్యుడు. నెక్స్ట్, పాల్ గార్విన్ అభిమతం ప్రకారం ప్రామాణిక భాష. ఆప్షన్ ఏ సమాజంలో జరిగే సాంస్కృతిక పరిణామాలను నిరోధిస్తుంది, ఆప్షన్ బి మార్పుల్ని ఆహ్వానిస్తూ మార్పుల్ని అంతర్భూతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ సి ప్రాచీన కావ్య భాషా సాంప్రదాయాలను అనుసరిస్తుంది, ఆప్షన్ డి క్రోడీకరణకు అవకాశాలను పరిమితం చేస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మార్పుల్ని ఆహ్వానిస్తూ మార్పుల్ని అంతర్భాతం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, భాషలను కొన్ని కుటుంబాలుగా ఏర్పాటు చేయడానికి భాషా శాస్త్రజ్ఞులు అనుసరించే విధానము. ఆప్షన్ ఏ ఆది మానవులు ఉద్వేగాలకు పరిగణలోనికి తీసుకుంటారు, ఆప్షన్ బి భాషలోని ప్రాతిపదిక పదాలను ఆధారంగా తీసుకుంటారు, ఆప్షన్ సి భాషా సూత్రాలను పరిగణలోనికి తీసుకుంటారు, ఆప్షన్ డి భాషలోని ధ్వనులను ఆధారంగా తీసుకుంటారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భాషలోని ధ్వనులను ఆధారంగా తీసుకుంటారు.
భాషలను కొన్ని కుటుంబాలు ఏర్పాటు చేయడానికి భాషా శాస్త్రజ్ఞులు అనుసరించే విధానమే భాషలోని ధ్వనులను ఆధారంగా తీసుకుంటారు. నెక్స్ట్, లింగ్విస్టిక్ సర్వేలో తెలుగు మాండలికాలను గురించి సవివరంగా తెలియజేసిన భాషా శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ గేర్సన్, ఆప్షన్ బి గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ సి హెన్రీ వెండ్, ఆప్షన్ డి సర్ సివి బ్రౌన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గియర్సన్. లింగ్విస్టిక్ సర్వేలో తెలుగు మాండలికాలను గురించి సవివరంగా తెలియజేసిన భాషా శాస్త్రవేత్త గియర్సన్. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినవి, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.